హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు మహికా ట్రూత్స్. మంగళవారం నాడు దేవుడు పటాలని శుభ్రం చేయకూడదు. మంగళవారం నాడు ఇంటి పెద్దలతో గొడవలకు దూరంగా ఉండాలి. లేకుంటే కుజుడు జాతకంలో ప్రతికూల ప్రభావాలను ఇవ్వడం ప్రారంభిస్తాడు. మంగళవారం కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. అలాగే ఈ రోజున ఎవరితోనూ గొడవ పడవద్దు. చెడు మాటలు మాట్లాడవద్దు. మంగళవారం తలస్నానం చేయకూడదు. మంగళవారం ప్రయాణాలు చేయకపోవడమే మంచిది అని పండితులు చెబుతున్నారు. మంగళవారం బూజు దులపకూడదు. మంగళవారం కొత్త బట్టలను కొనుగోలు చేయకూడదు. మంగళవారం ఒక ఇంటి నుండి మరొక ఇంటికి మారకూడదు. మంగళవారం నాడు మహిళలు ఎలాంటి కొత్త వస్తువులను ఇంటికి తీసుకురాకూడదు. మంగళవారం అస్సలు అప్పు చేయకూడదు. మంగళవారం సాయంత్రం 6 దాటాక పెరుగు, ఊరగాయాలు ఎవ్వరికీ ఇవ్వకూడదు. ఎందుకంటే ఇవి లక్ష్మీ స్థానాలు. మంగళవారం నాడు గోర్లు కత్తిరించకూడదు అని పండితులు చెబుతున్నారు. మంగళవారం నలుపు రంగు బట్టలు ధరించకూడదు. మంగళవారం నాడు ఎవరైనా గాజు వస్తువును బహుమతిగా ఇస్తే తీసుకోవద్దు. ఇలా చేయడం వల్ల డబ్బు నష్టం జరిగే అవకాశం ఉంది. మంగళవారం నాడు ఆవాల నూనె కొనకూడదు. ఆవ నూనెను దానధర్మంగా కూడా ఇవ్వకూడదు. ఈ రోజు మీరు మల్లె నూనెను కొనుగోలు చేయవచ్చు. మంగళవారం ఉప్పు తినకపోవడం మంచిది. మంగళవారం ఉప్పు తినడం వలన ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది. అంతేకాదు చేసే ప్రతి పనిలో అడ్డంకులను ఎదుర్కోవలసి ఉంటుంది. మంగళవారం నల్లటి వస్తువులను కొనుగోలు చేయకూడదు. మంగళవారం కొత్త ఇల్లు కొనకూడదు. కొత్త ఇల్లు కొని భూమి పూజ చేస్తే ధన నష్టం కలుగుతుంది. మంగళవారం మాంసాహారం తినకూడదు. ఇలాంటి ఆహారం తినడం వలన జీవితంలో ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. కత్తెర వంటి పదునైన వస్తువులను మంగళవారం కొనరాదు. ఈ రోజున కొత్త వాహనం కొనుగోలు చేయడం కూడా అశుభం. పొరపాటున కూడా ఆంజనేయస్వామి వారి పాదాలను తాకుతూ నమస్కరించకూడదు. ఎందుకంటే ఆంజనేయ స్వామి భూత ప్రేత పిశాచాలను తన పాదాల కింద అణచివేశారు కనుక ఎటువంటి పరిస్థితులలో కూడా పాదాలను నమస్కరించకూడదు. అదేవిధంగా స్వామివారి పూజకు కావలసిన వస్తువులను పూజారి చేతుల మీదుగా అందించాలి కాని స్వామివారిని భక్తులు తాకకూడదు. మంగళవారం హెయిర్ కట్, షేవింగ్ లాంటి పనులు చేయకూడదు. ఎందుకంటే ఈ పనులను చేయడం వల్ల సమాజంలో గౌరవ మర్యాదలు కూడా తగ్గుతాయి. మంగళవారం షేవింగ్ చేసుకోవడం వల్ల శారీరక సమస్యలతో బాధపడే అవకాశముంది. శాస్త్రాల ప్రకారం మంగళవారం ఈ పనులు నిషిద్ధం. ఇప్పుడు మనం మంగళవారం ఏ పనులు చేస్తే మనకు అదృష్టం కలిసి వస్తుందో చూద్దాం. మంగళవారం పేదవారికి అన్నదానం చేస్తే మీకున్న కష్టాలన్నీ తీరిపోతాయి. 5 మంగళవారాలు ఆంజనేయస్వామి ఆలయంకి వెళ్లి ఆంజనేయస్వామికి తమలపాకులతో చేసిన దండను సమర్పిస్తే ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి. మంగళవారం ఏదైనా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్లేటప్పుడు ఆంజనేయ స్వామి సింధూరాన్ని ధరిస్తే ఆ పనిలో తప్పకుండా విజయం సాధిస్తారు. మీ జీవితంలో ఒక సమస్య తర్వాత ఇంకొక సమస్యలు ఎదురవుతుంటే ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ చాలీసా చదవండి. త్వరలోనే మీ సమస్యలన్నీ దూరమవుతాయి. మంగళవారం హనుమంతుని పటం ముందు నెయ్యి దీపం వెలిగిస్తే మీ అప్పులు త్వరలోనే తీరిపోతాయి. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడటం కోసం మంగళవారం నాడు కొబ్బరికాయ తీసుకుని ఆ కొబ్బరికాయపై కుంకుమతో స్వస్తిక్ చిహ్నాన్ని పెట్టి ఆంజనేయ స్వామికి కొబ్బరికాయలను సమర్పించాలి. ఖచ్చితంగా 7 వారాల పాటు ఈ పరిహారాన్ని చేస్తే డబ్బు సమస్యల నుంచి గట్టెక్కుతారు. ముఖ్యంగా మంగళవారం ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే ఆయన కష్టాల నుంచి రక్షిస్తాడు. మంగళవారం ప్రత్యేక పూజలు చేయడం వల్ల మీ సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఆంజనేయ స్వామి ఆలయంలో భక్తులకు బెల్లాన్ని పంచి మిగిలిన బెల్లాన్ని కుటుంబ సభ్యులు స్వీకరించడం ద్వారా కుటుంబంలోని కలహాలు దూరమవుతాయి. మంగళవారం హనుమంతునికి లేత తమలపాకుల మాలను సమర్పిస్తే అనారోగ్య సమస్యలు తీరిపోతాయి. ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తుల నుండి విముక్తి పొందాలంటే మంగళవారం హనుమంతునికి నెయ్యి దీపం, తులసీ దళాన్ని సమర్పించండి. వ్యాపారంలో తరచూ నష్టాలు ఎదుర్కొంటుంటే తమలపాకుల మాల, పండ్లు దక్షిణ సమేతంగా దానం చేస్తే వ్యాపారంలో లాభాలు రావడం ప్రారంభమవుతాయి. ఎవరైనా తమపై చెడు దృష్టి ఉందని భావిస్తే 6 గులాబీ రేకులను
తమలపాకులతో కలిపి తింటే చెడు దృష్టి పోతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. మంగళవారం సుందరకాండ పారాయణం చేసి ఆంజనేయస్వామికి తమలపాకుల మాల వేస్తే అన్ని కార్యాలలో విజయం సాధిస్తారు. 5 మంగళవారాలు హనుమంతుడి ఆలయానికి వెళ్లి బెల్లాన్ని ప్రసాదంగా సమర్పించడం వల్ల మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. మంగళవారం నాడు మీరు పసుపు నీళ్లను తమలపాకు సహాయంతో ఇల్లు మొత్తం చల్లుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రతికూలత తొలగి సానుకూల శక్తులు పెరుగుతాయి. సాయంత్రం వేళ సంధ్యా సమయంలో ఆలయానికి వెళ్లి హనుమాన్ చాలీసా పఠించాలి. ఇంటి నుంచి పిండితో చేసిన దీపాన్ని ఆలయానికి తీసుకెళ్లి పిండి దీపంలో నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లోని దారిద్ర్యం తొలగి ఇంట్లో సుఖసంతోషాలు, ఐశ్వర్యం లభిస్తాయి. ఒక పసుపు వస్త్రంలో కర్పూరాన్ని వేసి మూట కట్టి పూజా గదిలో ఉత్తర దిక్కున పెట్టి రోజు ధూపం వేస్తూ ఉంటే మీ ఇంట్లో విపరీతంగా ధనాకర్షణ ఉంటుంది. మంగళవారం ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయడం వల్ల ఆ ఇంట్లో ఐశ్వర్యం పెరిగి కుటుంబంలో సంతోషం, శాంతి నెలకొంటుంది. ధూపం మీ జీవితంలోని అన్ని సమస్యలను తొలగిస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.